వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. ఇవాళ అమ్మవారికి మనము ఇంకొక శారీ డ్రేపింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ఫోల్డ్ చేసుకోండి. అలాగే మంచి కలర్ బార్డర్ ఉన్న శారీస్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు శారీ కలర్ కానీ అమ్మవారి లుక్ కానీ చాలా బాగా కనిపిస్తుంది. ఇవాళ నేను ఈ శారీలో అమ్మవారు చాలా చిన్న మహాలక్ష్మి అని అంటారు కదా, మన ఇంటికి వచ్చిన ముద్దుల మహాలక్ష్మి, చిన్నారి మహాలక్ష్మి అని మన ఇంట్లో కూతుర్లు ఇలా ఉంటే ఇలా పిలుచుకుంటుంటాం కదా. సో అంత ముద్దుగా చిన్నగా ఉంటుంది ఈ అమ్మవారు. సో నేను అటువైపు ఇటువైపు కుంచెళ్ళకి నీట్గా ఫ్రిల్స్ని సర్దుకొని పిన్స్ పెట్టుకొని, కొన్ని అప్ అండ్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని నిదానంగా పిన్స్ పెట్టుకొని, పిన్స్ వాడకండి, శారీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే నేను ఇక్కడ క్లిప్ వాడుతున్నాను. సో మీరు కొంచెం ఓపిక్గా సర్ది పెట్టుకోండి. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినట్లుగా మీరు నైటే శారీ డ్రైపింగ్ ఇలా పిన్స్ అన్నీ పెట్టుకొని మార్నింగ్ అమ్మవారికి డ్రైపింగ్ చేసుకోవచ్చు. లేదా కలశం మాత్రమే సపరేట్ పెట్టుకుంటాము, అమ్మవారిని డెకరేషన్ చేసుకోవచ్చు అంటే మీరు నైటే అమ్మవారిని కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న చాలా సిరీస్ చేద్దాం. ఇంకా అలాగే ఈ వీడియోలో చూడండి మంచిగా ఇలా కుంచెలన్నింటినీ పట్టుకొని మళ్ళీ క్లిప్ పెట్టుకోండి. ఒక్కొక్కటిగా నిదానంగా చూసుకొని సర్దుకోండి. ఇలా క్లిప్స్ని పెట్టుకుని మీరు పైన అయినా సరే క్లిప్స్ పెట్టుకోవచ్చు అండి. కింద కుంచెల పాటుకి క్లిప్ పెట్టుకోకపోయినా పైన అయినా పెట్టుకోవచ్చు. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా క్లిప్స్ని పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ వీడియోస్ ఎవరికైనా అవసరం ఉంది అంటే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. డెఫినెట్గా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే ఇంకా వీడియో ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా, అందుకోసం. సో ఇప్పుడు ఇలా క్లిప్స్ పెట్టుకోండి. ఇది కొంచెం కాటన్ టైప్ శారీ, అందుకనే కొంచెం బాగా నిలబడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం పైట పార్ట్ తీసుకుంటున్నాము. ఈ పైట పార్ట్ని కూడా మనం ఎలా అయితే పైట వేసుకుంటామో అలా అయినా పట్టుకొని మీరు కుంచెలో పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇలా చాప మీద చూపిస్తున్నాను కదా, ఇలా చాప మీద పరిచి కూడా కుంచెల్ని పెట్టుకోవచ్చు అన్నమాట, పైటని. సో ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ క్లిప్స్ని పెట్టేసుకోండి. లోపల మనం ఫోల్డ్ చేసాం కదా, అట్లా కొంచెం బయటకు వస్తుంది. అలాగే మనము అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి శారీ పిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు నేను చూపించిన వాటిలో మ్యాక్సిమం అండి, మీరు శారీ పిన్స్ వాడడం చిన్నదిగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కమెంట్లో కామెంట్ చేయొచ్చు. ఇక్కడ నాకు వచ్చేసి ఒక చిన్న పైటలో ఏర్పాటు చేసుకొని అక్కడ మనం పోపులు వేసుకునే డబ్బా ఉంటుంది కదా, అలాంటి డబ్బాలో కొంచెం హాఫ్ బియ్యం పోసుకోండి. ఎందుకంటే ఈ వెయిట్ తట్టుకోలేదు, లేకపోతే కిందకి ఉరికిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి బియ్యం అనేది పోసుకోండి. ఇప్పుడు కుంచెలన్నీ రైట్ సైడ్కైనా లెఫ్ట్ సైడ్కైనా పెట్టుకోండి. నేను ఇక్కడ రైట్ సైడ్కి పెట్టుకుంటున్నాను కుంచెలు. అలా అన్ని కుంచెలు ఒకే సైడ్కి ఉండేలా చూసుకొని చూస్తున్నారు కదండి, ప్రతి చిన్న కుంచెలు అమ్మవారికి ఎంత హైట్ కావాలో చూసుకొని పెట్టుకోండి. నేను ఆ టేబుల్కి అలాగే అనుకుంటున్నారేమో, బ్లాక్ కాదండి సీ గ్రీన్, అందువల్ల చాలా చిన్నగా కనిపించాలి కదా అమ్మవారు, టచ్ అయ్యేలా పెట్టుకుంటున్నాను అనమాట. బాటిల్ గ్రీన్ అంటారు కదా, సో ఆ బాటిల్ గ్రీన్ అనమాట. సో ఇలా ఒక్కొక్క కుంచెల్ని నీట్గా సర్దుకోండి. ఇంకా చాలా ఫ్లోయిగా ఉన్న శారీస్ ఉంటాయి కదా షిఫాన్ టైప్లో, ఆ శారీస్ అయితే కూడా ఇంకా కూడా మంచిగానే అనిపిస్తుంటాయి. అంటే ఎలా కూర్చోబెడితే అలానే కూర్చునేస్తాయి. ఇది కొంచెం కాటన్ శారీ కాబట్టి కొంచెం అలా వచ్చిందనమాట, కానీ రౌండ్ షేప్లో భలే వచ్చింది. సో ఇప్పుడు మనము అమ్మవారికి పైట వేద్దాము. పైటను కూడా చాలా చిన్నగా తీసుకున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ ఈ గ్రీన్ ఏదైతే ఉందో అది కనిపించదు అనమాట. మళ్ళీ పైట ఎక్కువ అయిపోతే మనం బ్యాక్ సైడ్ కవర్ చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకొని కలశం మీద, ఈ కలశానికి కింద నేను అమ్మవారికి వడ్డానం పెట్టానండి. నేను ఇక్కడ బెల్ట్ మోడల్ వాడాను, బెల్ట్ వడ్డానం వాడాను. మీరు మీ ఇష్టం, మీరు చైన్ టైప్ కానీ బెల్ట్ టైప్ కానీ వాడచ్చు. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పి అక్కడ లోపల బెల్ట్ లోపలికి వాటిని దోపేస్తున్నాను.
అలా కొంచెం ఫుల్ అయినా పైకి పెట్టేసుకోవచ్చు. నేను జస్ట్ లైట్గా అలా పెట్టాను. ఇప్పుడు మనకు శారీ డ్రేపింగ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు కలశారాధన చేసుకుందాము. అలాగే కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. శాస్త్రబద్ధంగా మనం కలశంలో ఏమేమి వేసుకోవాలి, కలశాన్ని ఎలా స్థాపన చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారికి అలంకరించుకోండి. మీరు చూస్తుంటారు ఎంత ముద్దుగా కనిపిస్తుందో అమ్మవారు మాత్రము. చాలా చిన్నగా ఎంత ముద్దుగా కనిపిస్తుంది నాకు. సో అమ్మవారికి నగలన్నీ వేసి జడ కూడా వేశాను. అలాగే బ్యాక్ సైడ్ అరావళి అంటారు, దాన్ని మీరు ఏమంటారో నాకు తెలీదు. కన్నడలో మాత్రం అరావళి అని అంటారు. సో ఈ హ్యాండ్స్ డిఐవై చేశానండి, లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను. అలాగే హ్యాండ్స్ని కూడా పెట్టేస్తున్నాను. చేతులు కూడా అభయహస్తాలని కూడా ఏర్పాటు చేశాను. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో అమ్మవారు. డెఫినెట్గా మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.